మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండి నీటి ఓటవలనే ఉండేదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచు ఉన్నారు. నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు దేవుని యందు నమ్మిక ఉంచి వారి యొక్క తప్పిదములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ అనేకమైన విధానాలలో దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. ఆయన వారిని గద్దిస్తూనే వారిని ప్రేమించాడు. ఇశ్రాయేలు దేశాన్ని ఆయన ప్రేమించారు గనుక ఆయన అంటూ ఉన్నారు, ఆయన నిత్యము నిన్ను నడిపిస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. కాపరి మందను నమ్మకమైన రీతిలో నడిపించినట్లుగా నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించారు. ఈ దినాలలో ఆయన మనలను నడిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆయన నడిపించినప్పుడు కరువు కాలమైనా, శ్రమైనా, ఇబ్బందైనా వాటి నుండి విడిపించి ఆ కాలము పరిస్థితుల నుండి విడిపించి తృప్తిపరచి ఎముకలను బలపరుస్తారని వాగ్దానము చేస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే, నీవు నీరు కట్టిన తోటవలె ఉంటావు. ప్రియులారా, నీరు ఉన్న చెట్టు ఏ విధముగా ఫలిస్తుందో, ఏ విధముగా సమృద్ధితోనూ ఫలాలనిస్తూ ఉందో, అలాగే ఆయన నడిపిస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో లోబడి నడుస్తున్నప్పుడు ఫలించు చెట్టు వలె, ఫలించు తోట వలె దేవుడు జీవితాలను మారుస్తారని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. గనుక ఆయన నడిపించే జీవితాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు పేట మీకు మనము చేస్తున్నాను. మూడవదిగా మనం చూస్తే, ఎప్పుడును ఊపుకుచుండు నీటి ఓటవలె ఉంటావంటూ ఉన్నాడు. ఆయన సర్వసమృద్ధిని కలగజేసి దేవుడై ఉన్నాడు. కరువు పరిస్థితులు విడిపించు దేవుడై ఉన్నాడు. తృప్తిని కలగజేసి ఆనందమునిచ్చు దేవుడైన ఉన్నారు. దినదినము ఉబ్బుకుచ్చు, వర్ధిల్లుచు, అభివృద్ధి పరుస్తూ ఆయన నడిపిస్తారని వాగ్దానము చేస్తున్నారు. గనుక ఉదయకాల సమయంలో దేవుని మాటకు లోబడి ఆయన సన్నిధానములో తీర్మానము చేసుకొని ఆయన కొరకు నమ్మకంగా జీవించే వారిగా ఉండాలని, శ్రమైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా, రోగమైనా ప్రభువు నాకు సహాయము చేస్తాడని విశ్వాసముతో సాగిపోవాలని, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై వందనాలు. నీవు నడిపించినప్పుడు గొప్ప కాపుదల, ఆదరణ, ధైర్యం ఉంటుంది నాయన. సర్వ సమృద్ధిని కలగజేసు దేవుడు అయినావు. శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆపద వచ్చినా, అపాయం వచ్చినా నేను తప్పిస్తాను. నాటి కాల సమయంలో ఇశ్రాయేలు దేశములున్న నీ బిడ్డలకు ఆజ్ఞాపించినట్లుగా ఉదయ కాలం మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు అయినావు. నీ కనికరం మా మీద ఉంచి మమ్మలను బలపరిచి మా ఎముకలకు సత్తువ కలగచేసి నీ సన్నిధులు ఇంకా నమ్మకంగా సాగిపోయే భాగ్యం అందరికీ దయచేయండి. ఎవరే కష్టములో, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.